హాయ్ అల్లు అర్జున్ ఆర్మీ ఎలా ఉన్నారు? పుష్ప 2 మూవీకి సంబంధించి రివ్యూ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగానే లండన్ ఎపిసోడ్ తో మూవీ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఫాత్ ఫజల్ తో వార్ మొదలు పెడుతూనే ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత పొలిటీషియన్ గా ఉన్న సీఎం గారితో ఫోటో కావాలని శ్రీవల్లి అడగడం జరుగుతుంది. ఫోటో కోసం వెళ్ళిన శ్రీవల్లికి ఎలాంటి అవమానం ఎదురైంది, ఆ అవమానాన్ని ఎదుర్కోవడానికి అల్లు అర్జున్ చేసింది ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. ఇంకా మూవీ గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకున్నట్లయితే 3.5 గంటలు ఆడియన్స్ కి ఎక్కడ బోర్ కొట్టదు. ప్రతి సీన్ లోని అల్లు అర్జున్ గారి యాక్టింగ్ పీక్స్, మరొకసారి నేషనల్ అవార్డు ఫిక్స్ అనేది కన్ఫర్మ్. సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ అలాగే జాతర ఎపిసోడ్ వచ్చేసరికి సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్. శ్రీవల్లి అల్లు అర్జున్ గారి కెమిస్ట్రీ అనేది సినిమాలో బాగా వర్కౌట్ అయ్యింది అండ్ ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఏఎస్పీ గారి మ్యూజిక్ సాంగ్స్ మూవీకి వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్. ఐటమ్ సాంగ్ తో పాటు థియేటర్ లో ఫీలింగ్ సాంగ్ కి ఎక్కువ విజిల్స్ పడతాయి. సినిమా మొత్తం చూసి క్లైమాక్స్ కి వచ్చేసరికి వావ్ అనిపించేలా ప్లాన్ చేశాడు సుకుమార్. క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరు యాంటీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోవాల్సిందే అద్భుతమని ఆ రేంజ్ లో ఫినిషింగ్ క్లైమాక్స్ ఏర్పాటు చేశాడు. దీంతో పాటు పుష్ప 3 ఉందని కూడా కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా సినిమా మొత్తం మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ మరొక బ్లాక్ బాస్టర్ కొట్టేసినట్టే ఫ్యాన్స్ కాల్ ఎగరేసుకొని తిరగొచ్చు. ఈ రేంజ్ లో నెగిటివిటీని, ట్రోల్స్ ని ఎదుర్కొని బ్లాక్ బాస్టర్ కొట్టడం ఇదే తొలిసారి ఒక ఇండియన్ మూవీ. ఇంకా మూవీకి సంబంధించి నెగిటివ్ రివ్యూల గురించి అలాగే నెగిటివిటీని స్ప్రెడ్ చేసేటట్లు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల గురించి మనం డిస్కస్ చేసుకుందాం భయ్య. కొంతమంది మెగా అభిమానులు, కొంతమంది మాత్రమే అందరినీ అనడం లేదు, కొంతమంది మెగా అభిమానులు అలాగే కొంతమంది యూట్యూబ్ ఛానల్ కలిగి ఉన్న వ్యక్తులు, నిప్పు నాగరాజు అలాగే ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి భయ్య. వీళ్ళందరూ అల్లు అర్జున్ గారిని మెయిన్ టార్గెట్ గా పెట్టుకొని సినిమాని ఫ్లాప్ టాక్ తో రన్ చేద్దామని ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు. నిజంగా హానెస్ట్ గా చెప్పాలి అంటే అసలు సినిమా బెనిఫిట్స్ వాళ్ళు చూసిందే ఈ యాంటీ ఫ్యాన్స్ మాత్రమే చూశారు. వీళ్ళు నెగిటివిటీని ఎంతలా స్ప్రెడ్ చేశారంటే మిడ్ నైట్ షో పడక ముందే నెగిటివ్ రివ్యూలతో సోషల్ మీడియా నింపేశారు. అయ్యా నిప్పు నాగరాజ్ గారు, మాకు ఒక డౌట్. బోలాశంకర్ సినిమాని హిట్ గా ప్రకటించావు, అలాగే ఆచార్య సినిమా ఇండస్ట్రీ హిట్ అంటూ నీ ఛానల్లో రివ్యూ ఇచ్చావు. వాటితో పోల్చుకుంటే ఈ సినిమా ఎక్కడ మీకు తక్కువగా అనిపించిందో మాకైతే అర్థం కావట్లేదు. వంకర బుద్ధి, నీ వంకర రివ్యూలు చూసాక మాకు ఒకటి అర్థమైంది. నీ పుట్టుక కొన్ని వందల మంది స్పెర్మ మిశ్రమంతో మొదలైందని. వీళ్ళ టార్గెట్ అంతా ఒకటే. మూవీని ముందు బెనిఫిట్ షోల ద్వారా మనం నెగిటివిటీ చేసినట్లయితే మూవీ చూసిన ప్రతి ఒక్కరూ నెగిటివ్ వ్యూతో చూడడం మొదలు పెడతారు. దీంతో వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. 3.5 గంటలు ఒక ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలంటే అంత సులువు కాదు. ఏ డైరెక్టర్ కైనా చిన్న చిన్న పొరపాట్లు కామన్. అంత మాత్రాన సినిమా మొత్తం ఫ్లాప్ అంటూ ప్రచారం చేయడం సరికాదనేది ట్రేడ్ పండితుల వాదన. అసలు మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ గారిని ఎందుకు ట్రోల్ చేయాల్సిన అవసరం వచ్చిందో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మనవాడు ఎదగాలనుకుంటాం కానీ మనకంటే కాదు, ఇది మనిషి తాలూకు నైజం. ఈ నైజమే మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్ కి ఇప్పుడు అల్లు అర్జున్ ట్రోల్ చేసే అవసరాన్ని తీసుకొచ్చింది. నిజంగా మాట్లాడుకోవాలంటే అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క హీరోని డామినేట్ చేసి పాన్ ఇండియా స్టార్ లో నెంబర్ 1 గా ఎదిగాడు. ఇది చూసిన మెగా అభిమానులకు, మెగా హీరోలకు కాస్త అసూయ, ద్వేషం మొదలైంది. దీన్ని ఎలా చూపించాలో తెలియక అల్లు అర్జున్ గారు చేసిన నంద్యాల ప్రసారాన్ని అడ్డు పెట్టుకుని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కొంతమంది జనసేన కార్యకర్తలు అలాగే అభిమానులు గనక మనం చూసుకున్నట్లయితే పూర్తిగా అల్లు అర్జున్ ని వైసీపీ వ్యక్తిగా, వైసీపీ పార్టీ నుంచి సినిమా వచ్చిందన్నట్టే చేస్తున్నారు. జనసేన వర్సెస్ వైసీపీగా చూస్తున్నారే తప్ప సినిమాని సినిమాగా చూడడం లేదు. ఇప్పుడు నెగిటివ్ గా ట్వీట్ చేసే నాగబాబు గారు కూడా నిన్న పాజిటివ్ గా ట్వీట్ చేస్తూ అందరూ సినిమాని ఆదరించాలని ఎంకరేజ్ చేయడం జరిగింది. దీనిని కూడా పట్టించుకోకుండా కొంతమంది జనసేన అభిమానులు అలాగే మెగా అభిమానులు సినిమాపై విషం చెమ్మడం, కొంతమంది మాత్రమే సినిమాపై విషం చెమ్మడం కరెక్ట్ కాదనేది ట్రేడ్ పండితుల వాదన. మీరు అనుకున్నది సాధించి తెలుగులో ఫ్లాప్ టాక్ తో రన్ చేయొచ్చు, కానీ ఓవర్సీస్ లోని, నార్త్ లోని అలాగే అదర్ స్టేట్లలో ఖచ్చితంగా మేము బ్లాక్ బాస్టర్ కొడతాం. సినిమా బాగుంది, ప్రతి ఆడియన్స్ కి నచ్చుతుంది. మీరు చేసే నెగిటివిటీ కేవలం రవ్వంతా. ఎందుకంటే అతను స్టార్డమ్ ఆల్ ఇండియా లెవెల్లోని అలాగే ఓవర్సీస్ లో ఓ రేంజ్ లో ఉంది. ఈ ట్రోలింగ్ టైంలో అల్లు అర్జున్ గారికి అభిమానులంతా అండగా ఉండాల్సిన సమయం వచ్చింది. దయచేసి ఈ సినిమాని కానీ అలాగే అల్లు అర్జున్ గారిని కానీ తక్కువ చేసి మాట్లాడితే ఖచ్చితంగా మీరు ఖండించండి. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై అల్లు అర్జున్, జై బన్నీ, జై ఐకాన్ స్టార్.